మన పరిసర ప్రాంతాల్లో చాలా మట్టుకు కొన్ని కొన్ని సంఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. ఆ, అలాంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక యవనస్తుడు తన అక్క కూతురు చాలా పేదవాళ్ళు అయితే తన అక్క కూతురుని అక్క వాళ్ళకు సహాయం చేయాలా, వారిని గొప్పవారిగా చేయాలా, వారి అక్క కూతుర్ని ఒక మంచి ప్రయోజకురాలిగా చేయాలని తను అక్క కూతుర్ని చాలా ప్రేమించి ఆవిడను చిన్నప్పటి నుండే ఆవిడ మీద ఆశ పెట్టుకొని చిన్నప్పటి నుండే చదివిస్తూ పెద్ద చదువు చదివియాలనే ఆశతో ఈ యొక్క వ్యక్తి కష్టపడి తనకున్న ఆస్తి యావత్ ఆస్తి అంతా కూడా ఆమె మీద వెచ్చించి ఆమెను పెద్ద చదువు చదివించాలనే ఆశతోని పెద్ద చదువులు చదివించడానికి బీజం వేస్తాడు. వేసి అదేవిధంగా అనేకమైనటువంటి కష్టాలు పడుతూ సంపాదిస్తూ ఆ యొక్క యవనస్తురాల్ని ఎదుగునా కొద్దీ ఆయన సంతోషం అంతా ఆవిడలో చూసుకుంటూ ఆయన చేయాలనుకున్నవన్నీ ఆమెలో చూసుకుంటూ ఆమెను ఆయన ఇష్టానుసారంగా ఆయన కోరికానుసారంగా ఆవిడను పెంచుతూ ఉంటాడు. ఆ యవనస్తురాలు అంటే ఈయన చదువుకోవాలనుకున్నది, ఈయన చదువుకుంటే పని చేయలేరు గనక, వాళ్ళ అక్క కూతురు పేదవాళ్ళు కనుక, వాళ్ళ అక్క వాళ్ళు పేదవాళ్ళు కనుక ఈయన పని చేస్తూ ఆవిడను చదివిస్తూ, నేను ఎలాగూ ఆవిడను నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడనే కదా, నేను ఆవిడ చదువుకుంటే ఏంటి నేను చదువుకుంటే ఏంటి అని ఆయన ఉద్దేశం. ఇంట్లో ఎవరో ఒకరు చదువుకొని ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేసి రాత్రింబగళ్ళు ఆయన ఆరోగ్యం కూడా లక్ష్య పెట్టకుండా తన అక్క కూతురు కొరకు కష్టపడి చాలా మంచి స్కూల్లో చదివిస్తాడు, పెద్ద స్కూల్లో చదివిస్తాడు, మంచి స్కూల్లో చదివించి పెద్ద కాలేజీలో వేస్తాడు. కాలేజీలో మంచి ఉత్తీర్ణతను సాధించి అంచెలంచెలుగా ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగా చదివిస్తాడు. చదివించి ఇంకా సమయం వచ్చేసింది, చదువు అయిపోయింది, ఉద్యోగం వస్తుంది అన్న సమయానికి ఈయన ఆశలు ఈయన కలలు ఇంకా ఆ అక్క కూతురుని పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన ఉన్నప్పుడు ఆవిడ చదువుకున్నటువంటి ఆ చదువు ఈయనకు లేనటువంటి ఆ చదువు అడ్డొచ్చి ఆ చదువు కాడ కలిగినటువంటి స్నేహము చేత ఆ స్నేహమే ప్రేమగా మారి ఇంకొక వ్యక్తికి తన మనసునిచ్చేసి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క వేరే పురుషుడిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది. ఆ విషయం తన మేనమామకు తెలిసినప్పుడు ఆయన గుండె పగిలిపోతుంది. నేను ఎంతగానో నా ఆశలను చంపుకొని, నా ఆస్తిని వెచ్చించి, నా ఇష్టాన్ని చంపుకొని మా అక్క వాళ్ళ కొరకు, మా అక్క కూతురు కొరకు నేను ఎంతగానో కష్టపడి వారి జీవితాన్ని సరిచేయాలని నేను చూశాను కదా అని బాధపడతాడు, బాగా ఏడుస్తాడు. ఏడ్చి సరే తిరిగి కొంతసేపటికి కోలుకొని, ఇందులో నా స్వార్థం ఉంది, ఆ అమ్మాయి స్వార్థం, అమ్మాయి మనసు నాకు తెలియదు కదా అని తేరుకొని తర్వాత ఆయన ప్రేమను విరమించుకుంటాడు. అదేవిధంగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సృష్టించి మన మీద ఒక ఆశ పెట్టుకొని మన మీద ఒక ఆశతో ఆయన ఉన్నప్పుడు మనము అపవాది మాటలు విని ఆయనకు దూరమయ్యి ఆయన మాటను లక్ష్య పెట్టక ఆయన ప్రేమించి మనకిచ్చినటువంటి ఆ జీవితాన్ని విడిచి మనము అపవాది సంబంధులమై ఆయన వెలుగును చూడలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమను వదులుకోలేదు. సరే ఎవరినో ఒకరిని ఇష్టపడ్డారు కదా అని ఆయన వదులుకోలేదు. అపవాదిగాడు అబద్ధికుడని, అపవాదిగాడు మోసగాడని తెలుసుకొని దేవుడు తిరిగి మనల్ని ప్రేమించిండు. ఆయన మొదట ప్రేమ ఏ విధంగా ఉండేనో చివరి వరకు కూడా ఆయన ప్రేమ అలాగే ఉండే. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ప్రేమను మనకు చూపిస్తూ ఉంటాడు. మనము చూడనసహ్యంగా ఉన్నప్పుడు అపవాది చేత మోసపోయి మనము దేవునికి దూరమై ఆయన వెలుగును చూడలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించి, అప్పుడు మొదట ఆయన ప్రణాళికలో ఆయనకున్నటువంటి ప్రేమ చివరి వరకు మనల్ని తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకునే వరకు కూడా ఆయన ప్రేమలో ఏమాత్రము ప్రేమ తగ్గకుండా మనని చేసినటువంటి ఆ విధానము కొంత భాగం ధ్యానిద్దాం. ఈ లోకస్తులు కొంతమంది అలాంటి ప్రేమను ప్రేమించి ఒకవేళ ఆ వ్యక్తే
నేను ప్రేమించి నేను ఇంతగా చేస్తే నన్ను ప్రేమించకుండా ఇతరులను ప్రేమించిన దాన్ని కత్తి పట్టుకొని వచ్చేవారు కొందరు. అలాగే నేను ప్రేమించి తనకు సర్వస్వం దారపోస్తే తను ఇంకొకరిని ప్రేమిస్తుందని యాసిడ్ పట్టుకొని వచ్చేవారు కొందరు. నాకు దక్కని ప్రేమ ఇతరులకు దక్కకూడదని హతమార్చిన వారు ఎందరో ఉన్నారు. కానీ నా దేవుడు ఆ ప్రేమను, అది సత్యమైన ప్రేమ, అది మోసపూరితమైన మోసంని రెండింటిని వేరు చేసి చూపే వరకు కూడా ఆయన ప్రేమలో ఏమాత్రము తగ్గలేదు. ఎంతవరకు అంటే ఆయన ప్రాణము పెట్టి ఆయన ప్రేమను మనకు చూపించింది. ఈ లోకంలో ప్రాణం పెట్టి ఎవరు కూడా ప్రేమను చూపియరు. ఆయన ప్రాణం ఈ లోక మనుషులు ఎవరైనా ప్రాణం పెడితే ఏమవుతుంది? వారం రోజులు ఏడుస్తారు, నెల రోజులు ఏడుస్తారు, తర్వాత తిరిగి ఎవరితోనో ఒకరితోని సంతోషంగా జీవితాన్ని పంచుకుంటారు. కానీ నా దేవుడు ప్రాణం పెట్టి కూడా తిరిగి ఆయన ప్రేమను పొందేలా చేసిండు, ఆయన ప్రేమను పంచేలా చేసిండు. మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన ప్రేమించిండు. మన ప్రాణం విడిచినాక కూడా ఆయన మనల్ని ప్రేమించి ఆయన నిత్య వెలుగులో, నిత్య రాజ్యంలో మనం ఆయనతో ఉండే విధంగా ఆయన ఆ యొక్క మహత్కార్యాన్ని ఆయన చేసిండు. ఆ విషయాన్ని కొంత భాగాన్ని మనం చూసుకుందాం. ఆయన పెంచి పోషించి దారిన పోయే దానయ్య మాట విని మనము దేవునికి దూరం అయితే ఆయన మనల్ని విడవలేదు. ఆయన మనల్ని ఏ విధంగా సరి చేసుకోవాలో ఆ విధంగా ఆయన మనల్ని సరి చేస్తూనే ఉన్నాడు. ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలా లేకుంటే దేవుడు సరిదిద్దాలా? మనం చేసిన తప్పు మనం దిద్దుకోలేని దుస్థితిలో ఉండే కదా. మనము ఏ తప్పు చేసి ఉన్నామో మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఆ తప్పే ఆ యొక్క దిద్దుకోలేని తప్పుగా మారింది. ఆ దేవునికి మనం చూడలేనటువంటి దుస్థితిలోనికి మనం వెళ్ళినాం. కానీ ఆ దేవుడే తిరిగి మన తప్పును కూడా ఆయననే సరిదిద్దిండు. ఈరోజు మనం ఈ విధంగా మనం నిలబడి, ఈ విధంగా మనం కూర్చొని ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామంటే దానిది కూడా ఆయన ప్రేమనే, ఆయన కృపనే. మనం ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు. చాలామంది, మేము నిన్న ఒక మాట ఒకరితో మేము డిస్కషన్ చేసినప్పుడు, అలనాడు జరిగినటువంటి ఆ అద్భుతాలు ఈరోజు కూడా జరుగుతాయి, కానీ మనలో అలాంటి పవిత్రత ఉండాలి అని ఒక మాట మాట్లాడాను. మన పవిత్రత మనని నిలబెడతలేదు. మన యేసేనే మనని పవిత్రులుగా చేసి నిలబెడతా ఉన్నాడు. అయితే మరి అలాగన్నప్పుడు మనం ఏమి ఉండకూడదా? మనం ఏమి చేయకూడదా? మనం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదా అనే ఉద్దేశం చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ దానిలో మనం నిలబడలేము అని వాక్యం చెప్తాం. నిలబడలేమంటే, నిలబడాలంటే ఏం చేయాలి అనేది కూడా వాక్యమే చెప్తుంది. దేవుడు మనకు మార్గాన్ని చూపించిండు, దానికి ఆ మార్గంలో నడిచే ఉపాయాన్ని కూడా ఆయన మనకు చూపించిండు. ఆ మార్గం ఏమిటో, ఆ ఉపాయం ఏమిటో మనం ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం తీయండమ్మా. హెబ్రీ 3:3 ప్రతి వాని ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. చాలమ్మా, హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఇల్లు మనం కట్టుకుంటా ఉంటాం, కానీ మన డబ్బులతో మనం కట్టుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ కట్టినవాడు దేవుడే, డబ్బులు పెట్టినవాడు దేవుడే. కింద చూస్తే, కింద చదవమ్మా. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ మనం ఇల్లు కట్టి చాలా మందికి ఏం చేస్తాము? కట్టినోడు మేస్త్రి ఉంటాడు, లేకుంటే కాంట్రాక్టర్ ఉంటాడు, లేకుంటే ఇంజనీర్ ఉంటాడు కదా. మనం ఏం చేస్తాం? మనం ఇల్లు డబ్బులు పెట్టి మనం ఇల్లు కట్టి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని అందరినీ, ఒక రైతు మొన్న ఒక దగ్గరికి వెళ్ళినాం. పాపం వాళ్ళు టీ కూడా ఇవ్వలేదు, కానీ ఇల్లు చూద్దురండి అని తీసుకొని వెళ్ళారు. అంటే వాళ్ళ ఇల్లు చూపించడానికి వాళ్ళకి అంత ఇష్టం అనమాట. మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చూపాలనే గొప్ప ఆలోచన వారికి ఉంటుంది. అలాగే ఆ కట్టిన వాళ్ళు పక్కన ఉంటారు, కానీ కట్టించుకున్న వీళ్ళ ఘనత ఎక్కువ ఉంటుంది. మా ఇల్లు చూడండి ఎంత గొప్పగా ఉందో అని కదా. మనుషుల ఉద్దేశం మనము కట్టినది, నేను కట్టినది అనే ఉద్దేశం మనకు ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, ఇల్లు కట్టిన వారెవరు?
దేవుడే, కట్టించింది కూడా దేవుడే. అయితే దేవుడు ఏమంటుండంటే ఇక్కడ ఆ స్పష్టత కూడా మనకి ఇస్తుండు. ఇల్లు కట్టించుకున్న వారికి ఘనత కాదు, కట్టిన వాడికే ఘనత అంటున్నాడు. ఇక్కడ మనము నిలబడి ఉన్నాము, ఇక్కడ మన పరిస్థితి పరిశుద్ధంగా మార్చబడిందంటే ఈడ మన గొప్పతనం కాదు. ఎవరికంటే ఈ ఘనత? ఆ దేవునికే. ఎందుకంటే మనము పరిశుద్ధులుగా మనము నిలబడలేము. ఆయన పరిశుద్ధులుగా చేసిండు ఆయన రక్తం ద్వారా. కానీ ఆ రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేసినటువంటి ఆ పరిశుద్ధతను కూడా గుర్తుపట్టలేనటువంటి దుస్థితిలో చాలామంది ఉన్నారు. నిన్న మేము ఒక వ్యక్తితో మేము డిస్కషన్ చేసినప్పుడు ఆయన 32 ఏళ్ళ పరిచయం. ఆ వ్యక్తి చాలా ఆప్యాయంగా, మాకైతే చాలా సంతోషం అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే 3 ఉచ్చారణలను తీసుకొని వచ్చినాడు. అప్పుడు మాకు బాధ వేసింది. ఇప్పుడు ఇల్లు కట్టడం అంటే ఏంటి, ఇల్లు కట్టడం అంటే ఏంది? ఆయన ఇల్లు కట్టిన వ్యక్తినే గుర్తుపట్టలేదు, ఇల్లు కట్టిన వ్యక్తినే గుర్తుపట్టలేదు, ఆ కట్టిన వాడికి ఘనతనియ్యలేదు. ఆయన ఇంకా కూడా ఎలా ఉన్నాడు? రక్షణ లేనటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఇల్లు కట్టి దేవుడు ఏమంటుండు? ఇల్లు కట్టిన వాడికే ఘనత అంటుండు. ఇల్లు కట్టింది కూడా ఆయననే. ఎలాగూ కట్టిండంటే సృష్టించిన సృష్టికర్తనే తిరిగి మనకు వచ్చి రక్షణ ఇచ్చడమే మన ఇల్లు కట్టడం. సృష్టించిన సృష్టికర్తను చూడలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన చూసేంతగా దిగి వచ్చి మనల్ని చూసేటట్టు చేసి ఆ సృష్టించిన సృష్టికర్త వెలుగును చూడకుండా మనం దూరమైన ఆ వెలుగును చూపించడం కొరకే నేను వచ్చినాను, నేనే ఆయననని గ్రహించమని చెప్పి ఆ ఇల్లును కట్టి తిరిగి ఆ వెలుగును చూపిస్తా బిడ్డ, ఆ మహిమలోనికి మిమ్మల్ని తీసుకెళ్తా అని అంటే ఆ వెలుగును మనం చూడలేకుండా ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించకుండా అసత్యంలోనే మనం ఉండటం ఇల్లు కట్టనట్టే. మన ఇల్లు కట్టనట్టే. ఆ దేవుడు మనకు కట్టినటువంటి ఇల్లు మనము కట్టింది కాదు, ఆయన కట్టిందే. కానీ ఆ ఘనతను మనము ఆయనకు ఇవ్వటం లేదు. అదేవిధంగా రాజులు 3వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమునానున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. చాలా ఇక్కడ ఆయన కట్టినటువంటి విధానంని మనం గుర్తుపట్టాలంటే, ఒకవేళ ఆయన కట్టినటువంటి ఇల్లును మనం కాపాడుకోవాలంటే మనం ప్రతిరోజు దానికి మనం మెయింటెనెన్స్ చేయాలి. మనం ఇల్లు కట్టుకొని ఏ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ ఇల్లు బాగుండదు, ఆ ఇల్లు ఎట్లకెళ్ళి పాడైపోతుంది. మేము ఒక వారం 10 రోజులు బయటికి పోసి వస్తేనే ఇల్లంతా మొక్కలు మొలిసి చీమలు మట్టి తీసి అంతా పాడు చేసేసినాయి. కనుక ఆయన కట్టినటువంటి ఆ ఇల్లును మనము మెయింటైన్ చేయాలంటే దానికి ఏం చేయాలి? మరమ్మతులు చేస్తూ ఉండాలి. దానికి తగినటువంటి ఆ యొక్క ప్రక్రియ, సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేస్తూ ఉండాలి. ఆ యొక్క బూజు ఆ ఇంట్లో ఈ వారం రోజులకే ఇల్లంతా బూజు వచ్చేస్తుంది, బూజును దులుపుతూ ఉండాలి. ఇంట్లో దుమ్ము అంతా వస్తూ ఉంటుంది, దుమ్మును శుభ్రం చేస్తూ ఉండాలి. ఆయన కట్టించినటువంటి ఆ ఇల్లును మనము శుభ్రంగా ఉంచుకోవాలా. కట్టిన ఇల్లును కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటగా ఫస్ట్ ఈ చదవబడిన లేఖనం కంటే ముందు ఇంకొకటి చూడాలి. ఏంటంటే ఆయన చిత్తాన్ని మనము ఎరగాలి. ఆయన చిత్తాన్ని ఎరగాలంటే ఇక్కడ సొలొమోన్ గారు మొదటి రాజులలో మాట్లాడినటువంటి మాట కంటే ముందు ఒకసారి మనము ఆయన ఇష్టాన్ని మనము తెలుసుకోవాలి. ఆయన ఇష్టము మనం తెలుసుకుంటే మనం ఆయన యొక్క సన్నిధిలో మనం నిలబడగలుగుతాం, ఆయన ఇల్లును మనము కాపాడుకోగలుగుతాం. ఆయన ఇష్టం ఎలాగుంటుందో మనకు తెలియకుంటే మనం ఆ ఇల్లును కాపాడుకోలేం. ఆయన ఇష్టం ఏమిటి? చాలా మట్టుకు ఏమంటారంటే, నిన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ డిస్కషన్ ఏమిటంటే, దేవుడు అడిగితే ఇస్తాడు, దేవుడు అంటే అమాయకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అడిగితే ఇస్తాడు, దేవుడు నిజమే అడిగితే ఇస్తాడు, కానీ
ఎంతవరకు అది దేనిని ఇస్తాడు అనేది మనకు తెలిసి ఉండాలి. దేవునికి ఏది ఇష్టం అనేది తెలిసి ఉండాలి. దేవునికి ఈ లోక సంబంధమైనవి ఏమైనా ఇష్టమా, లేకుంటే ఈ లోకంలో మనం ఏ విధంగా బ్రతికితే ఆయనకి ఇష్టం అనేది మనకు తెలిసి ఉండాలి. తెలియకుండా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మొట్టమొదటగా దేవుడు ఏమంటుంటే, నా పిల్లలకు నా గురించి తెలియకుండా ఉంటారా నాకు ఇష్టం లేదు అంటుండు. నా బిడ్డలకు నేను నా సమస్త మర్మంలో నేను వారికి తెలియజేస్తానని దేవుడు మా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన తెలియజేస్తానన్నాడు. ప్లస్ ఇంకోటి ఏమంటున్నాడంటే, నా బిడ్డలకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. మరి ఆయన ఒక మాట, అవన్నీ తెలిసినాక కూడా దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నీకు ఏది ఇష్టం బిడ్డ అని అడుగుతా ఉన్నాడు కదా. మనం చాలా మటుకు నా పిల్లలకు నేను బట్టలు తీసుకొని వస్తూ ఉంటా. వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి మీకు ఏది కావాలని తీసుకొని వెళ్ళినప్పుడు మా పిల్లలు ఏమంటారంటే, నీ ఇష్టం అంటారు కదా. ఒకవేళ ఎంత కావాలో మీకు డబ్బులు మీరు తెచ్చుకుంటారా బట్టలు అంటే, మీరు తెచ్చుకుంటారా అంటే కొంచెం పక్కన పెట్టండి బిడ్డ, బ్యాగ్ తీసే మీరు తెచ్చుకుంటారా బట్టలు అంటే, అప్పుడు ఏం చేస్తారంటే, లేదు మీరేదండి అంటారు. ఎందుకంటే వీళ్ళు అడిగితే ఏమవుతుంది, తక్కువ డబ్బులు ఇస్తారేమో, అదే పప్పదేస్తే ఎక్కువ పెట్టి తెస్తారనే ఉద్దేశం వారికి ఉంటుంది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుండే. అంటే అప్పుడు లోకంలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం తెలుసు. ఒక చిన్న పిల్లడు ఉంటాడు, వారి తండ్రి ఉంటాడు. వాళ్ళిద్దరు అట్లా పోతుంటే ఒక పెద్ద ఆవిడ ఏం చేస్తుందంటే, ఆ చిన్న పిల్లోడిని చూసి ముచ్చటపడి పల్లీలది ఒక ట్రేలో పల్లీలు పట్టుకొని, బాబు తీసుకోనానా అని అంటది. అంటే ఆ పిల్లోడు ఏమంటాడు, లేదా ఆంటీ నువ్వే ఇయ్యు అంటాడు. అంటే లేదు నాన్న తీసుకో అంటే, లేదా ఆంటీ మీరే ఇవ్వండి అంటాడు. అంటుంటే కూడా 2-3 సార్లు బలవంతం చేస్తే కూడా అట్లనే చేస్తుంటే లాస్ట్కి ఆమె చేతిని తీసి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ నాన్న నెత్తిమికలు ఒక డిప్పకాయ కొట్టి, ఏరా ఆమె తీసుకో అంటే నువ్వు ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నావు, ఇంకొక మాట నువ్వు వద్దు అని అంటే ఆమె తీసుకొని వెళ్ళిపోతుండే కదా, నువ్వు ఎందుకు తీసుకోలేదని అంటే, కాదు నాన్న, నా చేయితో తీసుకుంటే నా చేయి చిన్న చెయ్యి, ఆంటీ పెడితే పెద్ద చెయ్యి కదా, నా 2 చేతులు నిండుతాయి అని అంటది. అంటే పెద్దవాళ్ళ చెయ్యి పెద్దది. అలాగే మన ఉద్దేశంని దేవుడు అడుగుతూ ఉంటాడు, తీసుకుంటావా బిడ్డ, నీకేం కావాలి బిడ్డ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా, తక్కువని నా ఇష్టాన్ని చెప్పకూడదు. ఇక్కడ సొలొమోన్ గారు చేసింది అదే. ఏమంటున్నాడు, నాకేం తెలుసు నాయన, నా తండ్రిని రాజుగా చేసిన దేవుడవు కదా, నా తండ్రిని రాజుగా చేసిన దేవుడు, నీకు అన్నీ తెలుసు, నాకేమి ఇవ్వాలనో నీకు తెలుసు, నువ్వు నాయంబడి ఉంటే చాలు, నాకు జ్ఞానం ఇస్తే చాలు, నన్ను ఏది చేయాలనో నీకు తెలుసు అని చెప్పి సొలొమోన్ గారు మొట్టమొదట అంటూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశం మనం తెలుసుకొని ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో మనకు తెలుసుకొని ఉండాలి. దేవుని ఇష్టాన్ని మనం ఎరగకుండా ఈ రోజుల్లో నువ్వు కష్టాలలో ఉన్నావా, నువ్వు నష్టాలలో ఉన్నావా, నువ్వు బాధల్లో ఉన్నావా, ఈరోజు నీకు విడుదల కలగబోతుంది, ఈరోజు నీకు ఆ యొక్క సంతోషం కలగబోతుంది, ఈరోజు నువ్వు ఆ యొక్క బాధల నుండి విడిపింపబడతావని కొందరేమో నువ్వు దేవునికి ఇస్తే నువ్వు ఆశీర్వదింపబడతావని కొందరు. అలాంటి మాటలు దేవుడు చెప్తా ఉన్నాడా? దేవునికి ఇష్టం ఏమిటో మనం తెలుసుకోవడం మన బాధ్యత. దేవుని ఇష్టాన్ని ఎరగాల, దేవుని హృదయాన్ని ఎరగాల, దేవునితో బ్రతకడానికి మనం ఇష్టపడాలా. అలాంటిదే దేవునికి ఇష్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 51:17 వచనం చూడండి అమ్మా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలమ్మా. దేవునికి ఏది ఇష్టమంట? ఏది ఇష్టమంటమ్మా? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమంట. మరి దేవుడు మనన్నే ఉల్టా అడుగుతున్నాడు కదా, ఆయన ఇష్టాన్ని మనకు చెప్తుండా? అక్కడ ఒక దగ్గర చెప్పేసిండు, కానీ సొలొమోన్ని మాత్రం ఏమడుగుతుండు, నా ఇష్టమైతే ఇది బిడ్డ అని చెప్పట్లేడు సొలొమోన్కి. దేవుడు ఏమని అడుగుతుండు, నీకు ఏది ఇష్టం బిడ్డ అంటుండు. కానీ అంతకుముందే దేవుడు ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని మనకు అంతా చూపించేసిండు. మనకేముండాలా? ఆతృత ఉండాలా, మనకేముండాలా? ఆశ ఉండాలా, మనకేముండాలా? పట్టుదల ఉండాలా. నా తండ్రికి ఏమి ఇష్టము, నా తండ్రికి ఏది ఇష్టమో దాని ప్రకారంగా నేను నడుచుకోవాలన్న ఆలోచన మనకు ఉండాలి కదా. నేను సర్వసాధారణంగా మా ఇంట్లో ఏదైనా బట్టలు కానీ, ఏవైనా వంటలు కానీ, మా పిల్లలకి ఏది ఇష్టమో నేను చెప్పకముందుకే వాళ్ళు చేసేస్తూ ఉంటారు. చెప్పకముందుకే ఏదన్నా ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే ఏదన్నా ఒక మాట అంటే ఏడుస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన ఇష్టాన్ని ఎరిగి ఉన్నారా నా బిడ్డలని చూస్తూ ఉన్నాడు. కానీ మనం ఈరోజు ఆయన ఇష్టాన్ని మనం ఎరుగుతలేం. మన ఇష్టాన్నే మనం జీవిస్తాం, మన ఇష్టానికే మనం జీవిస్తూ ఉన్నాం. మన ఇష్టాన్నే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, దేవా నాకు ఈ యొక్క ఇల్లు ఈ సంవత్సరం ఇల్లు కట్టాలని, ఆయన
నాకు ఇల్లుకు డబ్బులు సాయం చేయి తండ్రి. దేవా ఈసారి నేను ఆ యొక్క ఒక అమెరికాకి వెళ్ళాలని ఆయన, నేను అమెరికాకి వెళ్ళే విధంగా నాకు సహాయం చేయి. ఈసారి నేను ఈ యొక్క శోధనలను అన్నింటిని, అంటే ఆర్థిక సమస్యలన్నింటిని అధిగమించాలా. మా చిన్నమ్మ కంటే నేను ఎక్కువ ఆ యొక్క ఆధిక్యంలో నేను ఉండాలా, మా అక్క కంటే ఎక్కువ నేను ఆధిక్యంలో ఉండాలా, మా కుటుంబంలో ఎవరు లేనటువంటి ఆర్థిక స్థితి నాలో ఉండాలన్న మన ఇష్టాన్ని దేవుణ్ణి అడుగుతా ఉన్నాం. మరి అది దేవునికి ఇష్టమా? ఆ విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏమంటుండే? విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమట. విరిగి నలిగిన మనసు ఎప్పుడు వస్తుందండి? ఆ మాటకు వస్తే చాలామంది ఏమంటారు తెలుసా? ఈ డబ్బులు ఉన్నాక కూడా ఇరుగు నలిగిన మనసు ఉండదా అని అంటారు. విరిగి నలిగిన మనసు ఏడు ఉంటుంది? నీ ధనం ఏం చేస్తుంది? నిన్ను అహంకారులుగా చేస్తుంది. నీ ధనం నీకు ఏం చేస్తుంది? గర్విష్ఠులుగా చేస్తుంది. మేము ఆ ధనం కొరకు మేము నిన్న మొన్న కొద్దిగా అంత ప్రయాసపడ్డప్పుడు మాకు అర్థమైంది, ఏమీ లేవు. ట్రాన్స్పోర్ట్ మందమే డబ్బులు ఉన్నప్పుడు కనీసం టీ కూడా తాగలేదు. అవి ఉంటే మళ్ళీ అక్కడ బస్ కిరాయి అవుతుందేమో, ఆకలేస్తుంది, భోజనం చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. అప్పుడు ఏమైపోతుంది అంటే వద్దులే అమ్మ అనే ఒక దీనత్వం మాలో ఉండే, దీన మనస్సు మాలో ఉండే. కానీ డబ్బులు చాలా ఉంటే నేను ఏం చేస్తుంటే ఆర్టీసీ బస్సులో పోయినా ఇంతవరకు ఎప్పుడు పోలేదు. ఏ కారు ఉంటుండే వాడికి, ఒకవేళ వాడు డ్యూటీకి పోయే కారు ఉన్నా కానీ నువ్వు డ్యూటీకి పోకు, ఇక వాటి నువ్వు పెట్టుకో, నేను కార్లో పోతా అని చెప్పేసి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో వేలు దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. నా ఇష్టానుసారంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది విరిగి నలిగినటువంటి హృదయం దేవునిది కాదు. దేవునికి విరిగి నలిగిన హృదయం కావాలా? దేవుడు వ్యర్థంగా ఖర్చు పెట్టొద్దు అంటుండు. ప్రతి దాన్ని పొదుపు చేసి ఇతరుల కొరకు సహాయపడమంటుండు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటే మనం బాగా ఉన్నాక ప్రేమిస్తే అది కాదు, లేనప్పుడే దాన్ని సరి చేసుకుంటూ కాపాడుకుంటూ మనము ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇవన్నీ కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మన జీవితాన్ని సరిచేయడానికే, మనకు నేర్పించడానికే, మనకు గుణపాఠం చెప్పడానికే వస్తాయి. నేను ఒకప్పుడు విలాసవంతమైనటువంటి జీవితం జీవించిన, చెప్పొద్దు, నాకు లెక్కనే లేదు. కోటీశ్వరులు కూడా ఖర్చు పెట్టకపోవచ్చు, అంత ఇదిగా ఖర్చు పెట్టేసిన, డబ్బుకు విలువ లేకుండా చేసిన. ఈరోజు ఇంతే, రేపు ఇంతకంటే డబ్బులు వస్తాయి అనుకున్నా. నా యొక్క స్థితి ఇంకేడుకోబోతుంది అనుకున్నా. నా స్థితిని దేవుడు ఏడికి తీసుకొచ్చిండంటే, ఈ లోకంలో నీ స్థితి కాదు బిడ్డ, నిత్య రాజ్యంలో నువ్వు నాతో ఉండాలంటే నీ స్థితి ఇది అని నాకు తెలియజేసింది. ఆ స్థితిని మనం తెలియకుండా మన ఇష్టాన్ని మనం అడగద్దు. సొలొమోను గారు అంత పెద్దగా ఆయన రాజుగా చేసినాక కూడా చాలా మటుకు దేవుని ఇష్టాన్నే ఆయన అడిగిండు. మొదట మన ఇష్టం కాకుండా దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే మనంతట మనము ఆయన దగ్గర మనం నిలబడలేము, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చలేము. కనుక ఆయన చెప్పే మాటను విని ఏమి చేయాలో మనం ఒకసారి ధ్యానిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడమ్మా. అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని. చాలమ్మా. దేవుడు ఎలాంటి వాడట? సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అయితే ఇక్కడ మనకు చెప్పకుండానే మనకి ఏమని చెప్తుండే దేవుడు? ఆయన ఎవరి కాడి? మన కాడే. మనం ఎత్తుకొని ఏడ నేర్చుకోవాలట? ఆయన యుద్ధం మనం నేర్చుకోవాలట. ఆయన యుద్ధం నేర్చుకోవాలంటే ఎక్కడ పోయి నేర్చుకోవాలా? పరలోకం పోయి నేర్చుకోవాలా? ఎక్కడ నేర్చుకోవాలంటే ఇక్కడే భూలోకం మందే నేర్చుకోవాలా. ఆయన ఏ విధం నేర్చుకోవాలంటే ఆయన సాత్వికుడు, దీన మనస్సుడు గనక ఆయన దీన మనస్సును, ఆయన సాత్వికత్వాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఇక్కడ ఈ లోకంలో మనం చాలా మట్టుకు గర్విష్ఠులను చూస్తాం. సంఘ కాపురులను చూసినా, దేవుని సేవ పరిచర్య చేసే వాళ్ళని చూసినా పరిచర్య మాత్రమే చేస్తారు, కానీ కొంతమంది గర్విష్ఠులు ఉంటారు. దీనులను చూస్తే ఇష్టపడరు, పేదవారిని చూస్తే ఇష్టపడరు. కానీ దేవుడు ఏమంటుండు? దీనుడను, దీన మనస్సు గలవాడను, సాత్వికుడను మీ మీద మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు.
ఆయన యుద్ధం మనం నేర్చుకోవాలంటే ఏ విధంగా నేర్చుకోగలుగుతాం? మరి పరలోకానికి పోయి నేర్చుకోలేం. సరే, తిరిగి మళ్ళీ యేసయ్య మనకు వచ్చి నేర్పిస్తాడా అంటే కాదు. కానీ మనం చేయవలసినటువంటి ఆ విధి విధానాలు మనం చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి అమ్మా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. చాలమ్మా. అయితే ఇక్కడ మనం ఏ స్వభావం కలిగిన వాళ్ళమట? దుష్ట స్వభావం కలిగిన వాళ్ళం. మనలో స్వభావం ఎలాంటి స్వభావం ఉంటుందంటే కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ, నరహత్య చేయడానికి, మనము కోరుకున్న దాన్ని పొందుకోవడానికి ఎంతకైనా తెగించి చేయడానికి మన స్వభావం మనలో ఇమిడిపోయి ఉన్నది. ఎలాగంటే మనం ఎవరి సంబంధులమాట? మనం ఎవరి పిల్లలమాట? అపవాది పిల్లలం. ఎలాగో అపవాది పిల్లలమైనమో దాని సబ్జెక్ట్లో పోతే మళ్ళీ వేరే పెద్దగా ఉంటుంది. మనము అపవాది పిల్లలము, సర్ప సంతానం అన్నాడు. ఎందుకంటే అపవాది మాట విన్నందుకే మనము ఆ యొక్క దేవునికి దూరమైన కనుక అపవాది పిల్లలమైనాము. ఆ తర్వాత దేవుడు మళ్ళీ మనని ఏం చేసిండు? దేవుని బిడ్డలుగా మార్చేసి. దాని గురించి పోతే చాలా పెద్ద సబ్జెక్ట్, మంచిది. అయితే మన స్వభావం అలాంటి స్వభావం కదా. మరి ఎలాగ నేర్చుకోగలం అంటే డైరెక్ట్గా మనం నీతిమంతులం కాము, డైరెక్ట్గా మనం యేసయ్య పిల్లలుగా మార్చబడలేము. మన మనసు ఇలాంటిది కదా. మరి మనం మంచి వాళ్ళుగా మనం మారాలంటే మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర మనం నేర్చుకోవాలంటే మళ్ళీ యేసయ్య మన దగ్గరికి రావాలా? కాదు. మళ్ళీ మనం యేసయ్య దగ్గరికి పోవాలా? కాదు. మనం ఇక్కడే నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే చిన్నగా మనం చేసేటటువంటి పొరపాట్లు ఏమిటో మనం కొంత చూసుకుందాం. కీర్తనల గ్రంథం 122వ వచనం చూడమ్మా. ఆయన ఎటువంటి వాడో తెలుసుకుంటే మొట్టమొదట మనము ఆయనకు ఇష్టలుగా జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఫస్ట్ ఆయన ఎటువంటి వాడో మనము తెలుసుకుందాం. చదవమ్మా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. చాలమ్మా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయనకు ఫస్ట్ అబద్ధమాడు పెదవులు ఆయనకు ఇష్టం లేదు. ఆ యొక్క ఇష్టం లేని పెదవులు మనం ఎలాగ చేయాలంటే అబద్ధం ఆడకుండా ఉండాలంటే కాదు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఈ అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. మన ప్రాణం ఏం చేస్తుంది? అబద్ధాలే ఆడుతుంది. నాకు ఒకరు అన్నారు నిన్న, ఏమన్నారంటే నేను ఎందులో అబద్ధం ఆడను కానీ డబ్బుల కాడ అబద్ధం ఆడతా, ఎందుకంటే నాకు కట్టేటివి ఉన్నాయి. అది కూడా నేను ఉన్నాయని చెప్తే నా ప్రాణం దీన్ని చంపేస్తారు, నాకు ఏమని అంటారు కనుక నేను చిన్న అబద్ధం అది లేవు అని చెప్తా అని అన్నాడు. దేవునికి అబద్ధం ఆడేటటువంటి నాలుక ఇష్టం లేదు. మరి అవన్నీ అబద్ధం ఆడే నాలుక ఇష్టం లేదు, మోసం చేసేటటువంటి మోసపూరితమైనటువంటి మనసు కూడా ఇష్టం లేదు. మోసపూరితమైన అంటే శరీరానుసారంగా ఒకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసడమే కాదు. మోసపూరితమైన అంటే నీకేదో ఆశించిన వేదన చేయడం కూడా మోసమే. నువ్వేదో ఆశించి ఇంకోటి చేయడం కూడా మోసమే. నువ్వేదో వస్తుంది అనుకొని చేయడం కూడా మోసమే. అలాంటి మోసకరమైనటువంటి హృదయం కూడా ఆయనకు ఇష్టం లేదు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ఆ యొక్క మాటల నుండి, ఆ యొక్క పెదవుల నుండి నన్ను విడిపించమని దేవుని దగ్గర అడగాల. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, నన్ను ఇందులో నుంచి ఆ యొక్క మోసం నుండి విడిపించి, అందులో నుండి విడిపించి, ఇందులో విడిపించమంటున్నాం. కానీ ఈ విషయాలను కూడా దేవుడు అడగమంటున్నాడు. అబద్ధమాడు పెదవుల నుండి నన్ను విడిపించు, మోసకరమైన హృదయం నుండి నన్ను విడిపించు, కోపం నుండి నన్ను విడిపించు, ద్వేషం నుండి నన్ను విడిపించు, ఈర్ష్య నుండి విడిపించు, నన్ను బాధించే వారిని ప్రేమించే మనసు నాకు ఇయ్యు, నన్ను హింసించే వారిని ప్రేమించే మనసు నాకు ఇయ్యి అని ప్రతి దినము ఆయనను మనం అడిగితే ఆయన మనకేం చేస్తాడట? ఆయనతో మనం నిలబెట్టుకుంటాడు. మనం అడగకనే ఒక చోట రాయబడి ఉంటుంది, మీరు అడగకనే మీరు పొందుకోలేకపోతున్నారని అంటాడు. మనమేమనుకుంటున్నాము, చాలామంది మీరు అడుగుతలేరు అని చెప్పేసి ఏమంటారు? లక్షలు అడగమంటారు. మీరు ఇవ్వండి, మీరు పొందుకోండి, మీరు అడగండి, మీరు పొందుకోండి అంటాడు. కానీ దేవుడు అనేది అది కాదు.
మీరు అడగమంటుంది ఏంటంటే, నేను నీతో నిలబడుట నాకు ఆ శక్తిని దేవాన్ని ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం అడగాలి. ఏదైనా నిన్నటి దినము లేకుంటే రాత్రి దినము ఏదైనా దేవునికి అయిష్టమైన మాట మాట్లాడినామా, కోపం తెప్పించినామా, కోపం ద్వారా ఆయనకి అయిష్టమైన పని చేసినామా, అబద్ధం ఆడినామా. ఒక్కొక్కసారి చిన్న చిన్నగా తెలియకుండా అబద్ధం ఆడేస్తూనే ఉంటాం మనం. ఇంట్లో ఉండి బయట ఉన్నామంటాం, ఫోన్లో మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటే లేడని చెప్పు అంటాం. అలాంటి వాటివి ఆయనకి అయిష్టమాట. అవసరమైతే మానుకోండి, ఫోన్ లేపడం మానేయండి, చెప్పడం మానేయండి. పైసలు అడిగితే నేను ఇవ్వనని చెప్పేయండి. ఏం చేస్తారు? కానీ అబద్ధాలు మాత్రం ఆడకూడదని అంటా ఉన్నాడు. ఆడకుండా ఏం చేయాలంటే ఎలా ఉండగలుగుతామంటే ఆయననే అడగమంటుండే. అది కూడా చాలామంది దేవుని బిడ్డలు గొప్ప గొప్పగా పేరు సంపాదించినటువంటి దేవుని సేవకులు కూడా దేవుణ్ణి అడిగే పొందుకున్నారు. అవి అనేక విధమైనటువంటి వాక్యలేఖనాలు మనం చూస్తూ ఉంటాం. కనుక మనము దేవుని దగ్గర అడగకనే మనం పొందుకోలేకపోతున్నాం. మనం అడగవలసింది ఆస్తులు, అంతస్తులు, మనశ్శాంతి, మనసు నెమ్మది అవి కాదు. కానీ నేను నీతో నిలబడేటటువంటి ఆ యోగ్యత, భాగ్యము నాకు ఇయ్యు. కోపాన్ని జయించే శక్తి ఇయ్యు. ద్వేషం లేకుండా నా మనసును, కల్ముషం లేనటువంటి మనసు నాకు ఇయ్యమని ప్రతి దినం ఆయనను అడగాల. అబద్ధములాడు పెదవులు నాకు ఉండకుండా చేయి నాయనా అని అడగటమే కాదు, ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటే వాటి నుండి మనల్ని తప్పిస్తాడట. దేవునికి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ యొక్క అటువంటి స్వభావం నుండి నన్ను విడిపించుము. ఏమ్మా చదువురా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. విడిపించాలట. ఆయన విడిపించకపోతే మనం వాటిని మనము జయించలేము. ఆయననే మనల్ని విడిపించాల. ఆ విడిపించాలని మనమే చెప్తున్నామా, లేకుంటే ఇంకా ఇక్కడ దేవుడు చెప్తున్నాడా? చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమింపు, మమ్మును శోధనలోనికి తీకుము అని పలుకుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన దేవుడే చెప్తున్నాడు మనకి, ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పిస్తా ఉన్నాడు. మొట్టమొదటగా ఆయన నామం పరిశుద్ధపరచబడమని పరిశుద్ధపరచబడడానికి కొరకే మనము జీవించాలా. ఆయన నామం ఎలాగూ పరిశుద్ధపరచబడుతుంది అంటే, మనము క్రైస్తవులుగా ఉండి మీ వాకిలంతా మా వాకిలిది కూర్చుండ్రు అని చెప్పి కొట్లాడినప్పుడే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. పొద్దుగాల లేచి బాసాన్లు బట్టలు ఉతకవలసిన వాళ్ళు ఇంకా పండుకున్నారని చెప్పేసి కోడల మీద అత్త అడిగినప్పుడే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. లేదా అత్త అని చెప్పి వివక్ష చూపినప్పుడే కోడల యొక్క ప్రవర్తనను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. ఎలాంటి విధంగా దేవుని నామం మహిమపరచబడుతుందో చూడాలా. ప్రేమ ఏం చేస్తుందట? సహిస్తుందట, భరిస్తుందట. అయితే ఈ యొక్క దేవుని యొక్క నియమాలలో అన్నింటిలో కూడా ప్రధానమైనది ఏంటట? ప్రేమయే. ఆ ప్రేమ ఉంటే సహిస్తుంది, భరిస్తుంది కదా. ప్రేమ ఉంటే కోడల్ని కూడా బిడ్డలాగా ప్రేమిస్తుంది, ప్రేమ ఉంటే అత్తను కూడా తల్లిలాగా ప్రేమిస్తుంది. ప్రేమ ఉంటే అనేక విధమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులను సహిస్తుంది, కష్టాన్ని సహిస్తుంది. ఏ విధమైన ప్రేమ ఉండాలా? మనుషుల మీద దేవుని మీద ప్రేమ ఉండాలా. లేనితనంను కలిమిలో లేమిలో కూడా ఆయనను స్తుతించి ఆయనను గణపరిచేటటువంటి మనస్సు మనకుంటుంది ఆయన మీద ప్రేమ ఉంటే. కింద చూస్తే ఇంతవరకు నాకు ఒక టైప్ మనసు ఉండే. నేను ఇంతకుముందుకు ఒక టైప్ ఉండే లోకంలో ఉన్నప్పుడు. అయితే మొన్న నాకు రీసెంట్లీ జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి నేను అనుకున్నా, నేను పాత స్వభావం నాలో ఉంటే నేను 5 నిమిషాలలో వసూలు చేసుకుంటుంటిని అని అనుకున్నా. కానీ నాకున్నటువంటి ఆ సంఘటనను, ఆ స్థితిని నేను మర్చిపోయినా. కనుక ఇక్కడ ఒక మాట రాయబడింది, కింద చూడమ్మా.
4వ వచనం, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వానిని మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక. చాలమ్మా. అచ్చి ఉన్నాము అంటే ఏంటమ్మా? నేను ఈ విషయాన్ని మర్చిపోయినా. ఈ విషయాన్ని మర్చిపోయి నాకు ఇచ్చేవారినే నేను టార్గెట్ చేస్తుంటే దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మాకు వచ్చి ఉన్న ప్రతి వానిని మేము క్షమించాలట. మనం క్షమించకపోతే దేవుడు మరి మనల్ని ఏడ క్షమిస్తాడు? నేను ఒకరోజు ఇది నాకు తెలియక నేను సేమ్ ఇదే ప్రక్రియ జరిగినప్పుడు ఒకవేళ నేను చాలా గట్టిగా అడుగుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ దేవుడు నాకు ఆ యొక్క ప్రతిఫలం నాకు చూపించింది. ఒక వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చేది ఉండే, ఆ వ్యక్తి ఫోన్ చేసి నాకు ఇప్పుడు కావాలంటే కావాలని అన్నది. డబ్బులు అడిగింది కాదు, వాళ్ళు అన్యురాలు, దేవుని నమ్ముకుంది, కానీ అన్య జీవితంనే జీవిస్తుంది. కానీ ఒక మాట అన్నది, ఇవి నేను మాట్లాడే మాటలు కాదు, దేవుడే మాట్లాడుతుండు, దేవుడే మాట్లాడుతున్నాను 3 సార్లు నాకుతోని దేవుడే మాట్లాడుతున్నాను చెప్పింది. నేను అప్పుడు అనుకున్నాను, దేవా ఇది నాకు తెలిసిపోయింది, ఇంకా నేను సత్యాన్ని నేను గ్రహించిన, ఇక మీదట నేను అలాంటి విషయంలో నేను పొరపాటు చేయను. కానీ ఈ విషయం మళ్ళీ ఆమె ఫోన్ చేయకపోతే నేను నమ్ముతా, నేను కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టానని అని చెప్పి నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మళ్ళీ నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు కూడా ఫోన్ చేయలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి మా ఆవిడనే. చేసిందా? మనమేమో మనకి అచ్చి ఉన్న వాళ్ళను మనము బలవంతం చేస్తున్నాము. దేవుని ప్రేమ, దేవుని యొక్క సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండి కూడా మనము దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క మార్గాన్ని మనం చూపలేకపోతున్నాము. మరి దేవుడు మన అచ్చి ఉన్న వారిని దేవుడు మనల్ని క్షమిస్తుండంటే మరి దేవుడు ఎలాగూ క్షమించగలుగుతాడు? నేను అనుకున్నా, దేవా నాకు అప్పులు ఉన్నాయి, వారు డబ్బులు ఇస్తేనే నాకు ఈ అప్పులు పోతాయి అనుకున్నా. కానీ అప్పుల వారిని నా మీదకి ఇంతవరకు కూడా రాకుండా ఆడికి ఆపాడి ఇస్తాడు బిడ్డ, జర ఆగండి అని ఆ దేవుడే వారికి సమాధానం చెప్తున్నాడు. కనుకనే మేము ఈరోజు ఇంత హ్యాపీగా నిలబడగలిగినాం. కనుక దేవుడు ఏమంటుండు, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. మనము ఏ విధమైతే మనకు అప్పు ఉన్న వారిని క్షమిస్తున్నామో, ఇక్కడ దేవుడు ఇంకొక మాట స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అచ్చి ఉన్న వారి ప్రతి వాణిని క్షమిస్తున్నామట. అంటే అది దాన్ని దేనితో పోలుస్తున్నాడు? అచ్చిని, అప్పును పాపముతోనే పోలుస్తూ ఉన్నాడు. అవునా కదా? నేను పాపము చేసిన వాడిని అయితే నన్ను క్షమించమని అడుగుతాం, అప్పున్న వారిని ఏమని అడుగుతాం? అప్పిమని అడుగుతాం. క్షమించడం ఏంది అక్కడ? అంటే ఒక అప్పును కూడా దేవుడు పాపముతోనే పోలుస్తూ ఉన్నాడు. మనం ఎవరికైనా అప్పిచ్చినప్పుడు అది వాళ్ళను కూడా పాపంలోనికి పరిగణంలోకి తీసుకొని దేవుడు ఏమంటుండంటే వారిని క్షమించమంటుండు. మనము చేసినటువంటి అప్పు కూడా పాపముతో సమానం కనుక దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కూడా క్షమిస్తాడట. అప్పును పాపంతో పోలుస్తున్నాడు, పాపంతో చూపిస్తూ ఉన్నాడు. అచ్చి ఉన్న వారిని క్షమించమంటున్నాడు. మాఫీ చేయమని అంటలేడు అక్కడ దేవుడు, క్షమించమంటున్నాడు. మాఫీ చేయడం అంటే ఏంటంటే అప్పు ఇచ్చి మాఫీ చేయడం, కానీ క్షమించడం అంటే తప్పును క్షమించడమే. అప్పు కూడా తప్పే, పాపమే అని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. నేను ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు నిజంగా నాకు చాలా బాధ వేసింది, దుఃఖం వేసింది. నిజంగానే నాకు డబ్బులు ఇచ్చేవారిని నేను బలవంతం చేశాను, నాకు డబ్బులు ఇచ్చేవారిని నేను వారితో దౌర్జన్యంగా నేను ప్రవర్తించాను. కానీ నేను ఇచ్చేవారిని మాత్రం నేను లక్ష్య పెట్టలేదు తండ్రి. నేను ఇచ్చేవారి కొరకు నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను, కానీ నాకు ఇచ్చేవారిని నేను క్షమించలేదని దేవుని దగ్గర ఆ సత్యాన్ని గ్రహించి ఉన్నాను. అయితే ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే అప్పు కూడా ఒక తప్పే, అప్పు కూడా ఒక పాపమే. మనం ఎవరికైనా డబ్బు ఇస్తే మనం తిరిగి వాళ్ళు ఇవ్వకున్నా పర్వాలేదని మన ఉద్దేశంతో మనం ఇవ్వాలా. వారిని క్షమించే మనసు మనకు ఉండాలా. వారు ఇవ్వకున్నా మనం క్షమించి వారితో మాట్లాడి వారితో సహజ సిద్ధంగా స్వభావంతో మనం మెదిలేటటువంటి స్వభావం మనలో ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వారం అవుతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక అట్టి ఆలోచన మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనము దేవుని అడగవలసింది మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఏమని అడగాలంటే, ప్రభువా నేను నీతో నిలబడాలంటే నాలో ఉండకూడనివి తీసివేయి, కోపం తీసివేయి, ద్వేషం తీసేయి, అసూయ తీసేయి, ఈర్ష్య తీసేయి, ఇంకా మీకు దూరం చేస్తున్నటువంటి ఇంకేమైనా ఉంటే నాకు బయలుపరిచాను. నాకు నిజంగా చెప్తున్నా కదా, అప్పులను తప్పని నేను ఎప్పుడు అనుకోలేదు. అప్పులు సహజ సిద్ధంగా మనం చేస్తామనుకున్నాం, కానీ అది పాపం అని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు మాట్లాడి మేము అచ్చున్న వాటిని క్షమించిన ప్రకారం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పును పాపంతో పోలుస్తూ ఉన్నాడు. మనం ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమించి ఇంకా మీదట కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆ పాపము చేయకుండా, అప్పులు కాకుండా దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకా దేవుని యొద్ద ఆ యొక్క అనేక విధమైనటువంటి దేవుని బిడ్డలు, గొప్ప గొప్పవారు దేవుని అడుగుతున్నటువంటి విధానాలు మనం కొంత చూసుకుంటే చాలామంది ఉన్నారు. సమయం ఎంత అయింది?
ఇంకా చాలా సమయం ఉంది, ఏం నిద్ర ఏం ఎవరికి రావట్లేదు కదా. కనుక కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నివసింపగోరుచున్నాను. చదువు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, ఆ, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయనను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చాలమ్మ. ఇక్కడ దేవుని దగ్గర ఈయన ఒక 2 వరములు అడుగుతుండట. ఇవన్నీ మనము పొందాలంటే ఫస్ట్ ఎక్కడ అడగాలమ్మా? దేవుని దగ్గర అడిగితేనే మనము పొందగలుగుతాం. ఈ యొక్క ఆయన దానిని ఏమని అడుగుతుండంటే, ఈయన డైరెక్ట్గా ఆయన పొందలేడు కనుకనే యేసయ్య దగ్గర ఆయన అడుగుతూ ఉన్నాడు. మనం అడగకుండా యేసయ్య దగ్గర మనం పొందలేం. ఇక్కడ ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క కొన్ని ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఆత్మ సంబంధమైనవే. మనకు ఈ లోకంలో ఆశీర్వాదం అనగా దేవుడు మనకు నిత్యరాజ్యంలో ఆయనతో మనల్ని కూర్చుండబెట్టుటే మనకు ఆశీర్వాదం. బిడ్డ ఇట్రా, బిడ్డ ఇట్రా, పోను ఇట్రా, నువ్వు ఇట్రా, పిల్లల్ని కూర్చొని యేసయ్యతో జీవించడమే ఆశీర్వాదము. యేసయ్యతో మనం నిత్యరాజ్యంలో ఉండటే ఆశీర్వాదం. మనం విడువబడుట ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో ధనధాన్యాలు సంపాదించుకొని ఆ యొక్క అంతస్తులు ఉద్యోగాలు సంపాదించుకొని ఆయనతో ఉండనటువంటి ఆ జీవితము గనక మనం ఉన్నదంటే అది ఎంత భయంకరమో, అది ఆశీర్వాదం కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునితో ఉండాలంటే దేవునితో ఉండడమే ఆశీర్వాదం. కనుక అటు ఆశీర్వాదాన్ని మనము వెతకాల. సామెతల గ్రంథం 37వ వచనం ఒకసారి చూడమ్మా. పిల్లలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళని లక్ష్య పెట్టకండి మీరు. సామెతల గ్రంథం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని ఉన్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. చాలమ్మా. ఇక్కడ కూడా ఆ యొక్క దేవుని అడుగుతున్నటువంటి మాట చూడండి. ఏమంటుండు? అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఇందులో మనకు మన ఇష్టాన్ని మనం అడగకూడదు, దేవుని యొక్క ఇష్టాన్ని మాత్రమే అక్కడ కనబరచబడుతుంది. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను ఇయ్యకంటే మన ఇష్టమే మనకు కనబడుతుంది అక్కడ. అంటే మనకు కావాల్సింది మనం ఆయనను అడిగినప్పుడు ఆయన తప్పక మనకి ఏ అవసరమో ఆయన మనకు అది దయచేస్తాడు. మొట్టమొదట ఆయన అడుగుతున్నది ఏంటి అక్కడ? వ్యర్థమైన వాటిని. వ్యర్థమైనవి ఏమేమి ఉంటాయో మనకు తెలిసి ఉండాలిగా. వ్యర్థమైన ఆశలు మనకు ఉండకూడదు. కారు, బంగ్లా అవన్నీ క్షణికమైనవి, తుచ్చమైనవి. ఒక దగ్గర అమెరికాలో మొన్న ఆ యొక్క మనం అవన్నీ చూసుకుని విలాసవంతమైనటువంటి ఆ ఏరియాని ఏమన్నారు తెలుసా? ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించుండొచ్చు, కానీ ఈ యొక్క విలాసవంతమైన ఈ ధనికులు ఉండేటటువంటి ఈ యొక్క పట్టణాన్ని మాత్రం దేవుడు సృష్టించలేదు. ఇది మనుషులు సృష్టించినటువంటి ఈ పట్టణం అని చెప్పి వాళ్ళు ఆ ఓటింగ్ చేసినప్పుడు దేవుడు సృష్టించాను అన్న దానికి ఒక్క ఓటు కూడా వేయలేదట. ఇది మనుషుల సృష్టి అని అన్ని ఓట్లు పడ్డాయంట. వాళ్ళు చెప్పి నవ్వుకున్న రెండో రోజే మొత్తం తగలబడిపోయింది. అవంతా ఏమైనాయి? అవి వ్యర్థమైనవి.
ఒకసారి ఆ యొక్క ఎప్పుడు రానటువంటి తుఫాన్ వచ్చి ఆ యొక్క దుబాయ్లో వర్షమే ఉండదు, వాగులే తక్కువ కనబడతాయి. అంత ఇసుక ఇసుక ఉన్న ఎడారి ప్రదేశాలలోనే వాగులు వచ్చి కార్లన్నీ చిన్న కాగితం పడవల్లా కొట్టుకుపోయినాయి. ఇవన్నీ ఏమిటి అంట? వ్యర్థమైనవి. కానీ నా యేసయ్య రాజ్యంలో ఏది కొట్టుకుపోదు, ఏది కాలిపోదు, ఏది కూలిపోదు. ఆ యొక్క అనిత్య రాజ్యం కొరకు మనము మొట్టమొదట కనిపెట్టుకొని ఆయన ఇష్టాన్ని మనము తెలుసుకొని ఉంటే ఆ ఇష్టానుసారంగా మనం జీవించే అవకాశం ఉంటుంది. కనుక మొట్టమొదట మనము ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలా. ఆయన ఇష్టాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతూ ఉండాలి. ఏది అడిగితే ఆయన ఏమి ఇవ్వాలనో, మనకెంత ఇవ్వాలనో ఆయనకు తెలుసు. మనని ఒక్కొక్కరిని ఎలా వాడుకోవాలనో ఒకరొకరిని ఆయన చిత్తానుసారంగా వాడుకునే దేవుడు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలనో కూడా ఆయన ఇచ్చే దేవుడు. ఆయనను అడగవలసింది ఆయన ఒక సేవకుడిగా మనల్ని మార్చమని. నీ సేవ చేయాలన్న ఆశ నాకుంది, నీ పాట పాడాలని నాకు ఆశ ఉంది, నీ వాయిద్యాలను వాయించి మీ సేవ పరిచర్యలు నేను వాడబడాలన్న ఆశ ఉందని చెప్పి మనం అడగాల. మొట్టమొదటగా ఆయన హృదయాన్ని మనం తెలుసుకుంటే మనం అడిగేటటువంటి స్వభావం మనకు దేవుడిస్తాడు. ఆ అడగటం కూడా ఆ యేసయ్య దగ్గర అడిగితే మనము నిలబడే స్వభావాన్ని కూడా ఆయన మనకిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక.